ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మా అత్తయ్య నాకిచ్చారు, నేను నీకిస్తున్నాను. వంశపారపర్యంగా కొత్త కోడలికి చెందాల్సినవి వద్దనకూడదు. తీసుకోవాలా వద్దా అని ఆలోచించటానికి ఇవి దానం కాదమ్మా, నీ హక్కు. అది కాదండి, బామ్మగారికి తెలిసే తీసుకొచ్చాను. నలుగురిలో కూర్చునే ఇంటి కోడలు నార్మల్గా ఉంటే ఆవిడికే మాటొచ్చేది. అందుకే కాదనలేదు. నువ్వు కూర్చో, నేను వేస్తాను. వద్దండి, నేను వేసుకుంటాను. పర్లేదు, నేను వేస్తాను. ముందు నువ్వు కూర్చో. అది కాదు. నువ్వు కూర్చో. కూర్చో. పదహారు రోజుల పండక్కి పుట్టింటి వాళ్ళు ఖచ్చితంగా రావాలి. నువ్వేమో మీ వాళ్ల గురించి ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. ఎప్పుడు చెప్పాలనుకుంటున్నావో నీకైనా క్లారిటీ ఉందా? నాకెవరూ లేరండి, నేను అనాథని. దేవుడు ఎన్ని బంధాలు దూరం చేస్తాడో అంతకు మించిన అనుబంధాల్ని దగ్గర చేస్తాడు. నీకు మేమందరం ఉన్నాం, ఇంకెప్పుడూ అలా అనుకోకు, సరేనా? అవును, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు నన్ను అండి అండి అనే పిలుస్తున్నావు. అత్తయ్య అని ఎప్పుడు పిలుస్తావు? అంటే అది అర్థమైంది. అలవాటు పడాలి, టైం కావాలి అంటావు, అంతేగా? మిమ్మల్ని ఓ మాట అడగొచ్చా? అడిగమ్మా. అదితి స్థానంలో నేనొచ్చినందుకు మీకు నా మీద కోపం లేదా? ఉంది. నీ మీద కాదు, నా కొడుకు మీద. నిన్ను పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అది అందరికీ తెలిపే విధానంలో తప్పు చేశాడు. అంటే ఆయన నన్ను ఆ పరిస్థితుల్లో... తల్లి కొడుకుల మధ్యలో దూరకు, నాలో ఉన్న అత్త బయటకొస్తుంది. చూడు, పుత్తడి బొమ్మలా ఎంత అందంగా ఉన్నావో. నాదిష్టే తగిలేలా ఉంది.